సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరిశుద్ధులారా, ఆ పరమ తండ్రి అనుదినము కూడా వాక్యం చేత మీతో మాట్లాడుతూ మిమ్మల్ని దర్శిస్తూ మిమ్మల్ని బలపరుస్తున్నాడు కదా. ఆయన యొక్క బలాన్ని పొందుకొని మీరు ఆయన శక్తిని పొందుకొని ఆత్మీయంగా దినదినము ఉజ్జీవం పొందుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారు కదా. ఎంత ధన్యత! ఆ విధంగా పరమ తండ్రి మిమ్మల్ని తన యొక్క బలము చేత నింపునుగాక, తన దీవెనతో సమృద్ధి మిమ్మల్ని నింపునుగాక. పరిశుద్ధులారా, మరొక్కసారి మనం ఈ దినము అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో కనబడుతూ వస్తుంటుంది. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు. అదోనియా చూచుటకు బహు సౌందర్యం గలవాడు, కానీ అతడు గర్వించిన వాడై నేనే రాజును అనుకొని తన కొరకు కొంతమంది మనుషులను ఏర్పరచుకుంటున్నాడు. కానీ దావీదు అతన్ని ఏమనలేకపోతూ వచ్చాడు. అతడు చూచడానికి ఎంతో సౌందర్యం గలవాడు. కాబట్టి ఆ యొక్క సౌందర్యాన్ని చూసి దావీదు అతన్ని ఏమనలేకపోతూ వచ్చాడు. కాబట్టి సౌందర్యము మోసకరము, అందము వ్యర్థమని పరిశుద్ధ గ్రంథంలో పరమత నాయించి పెడుతూ వచ్చాడు. కాబట్టి మనుషులు ఏవైతే వాటిని లక్ష్య పెడతారో వాటిని పరమతను లక్ష్య పెట్టాడు. పరమతని ఎత్తును చూడడు, అందాన్ని చూడడు, పరమతని రూపాన్ని చూడడు. పరమతని చూసేది హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఎవరు దీనులై ఉంటారో వారిని పరమతను లక్ష్య పెడతాడు. కాబట్టి ఈ లోకంలో చాలామంది కూడా ఇక ఎత్తును, అందాన్ని, రూపాన్ని చూసి వారు మనుషులను ప్రేమిస్తుంటారు, మనుషులు గౌరవిస్తుంటారు, మనుషులకు ఘనత కలుగజేస్తుంటారు. కానీ పరమ తండ్రి ఎవరిని ఆయన ఎన్నుకుంటాడు, ఎవరిని ఏర్పాటు చేసుకొని ఎవరి ద్వారా ఆయన పని జరిగించుకుంటాడంటే ఎవరైతే దీనులై, ఎవరైతే విధేయులై, ఎవరైతే సాత్వికులై ఉంటారో వారిని పరమతను ఏర్పాటు చేసుకుంటాడు సుమా. కాబట్టి ఈ లోకంలో నేను అందంగా ఉన్నాను, నేను ఎత్తుగా ఉన్నాను, నేను మంచి రూపంతో ఉన్నానని అనుకుంటే అది పరమ తండ్రి ఆయన ఏర్పాటు చేసుకున్న అనుకుంటే పొరపాటు సుమా. పరమ తండ్రి ఆయన ఈ లోకంలో మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఆయన లక్ష్య పెట్టాడు. పరమతని హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి నీ హృదయాంతరంగ సౌందర్యాన్ని ఆయన కోరుతున్నాడు. నీ హృదయాంతరంగంలో ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోరుతున్నాడు. కాబట్టి అంతరంగిక సౌందర్యం ఆయన కావలసింది. ఆ విధంగా అంతరాత్మలో సౌందర్యాన్ని కోరుతూ అట్టి విధంగా నీవు ఆ సౌందర్యం అంతరాత్మ, ఆ సౌందర్యం అనగా ధీరత్వమును అనే సౌందర్యాన్ని కలిగి ఉంటే ఆ పరమత నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను ఆయన గొప్పగా వర్ధలింపజేస్తాడు. కాబట్టి ఆ సౌందర్యము, కాబట్టి శారా తను ఆ యొక్క ఎంతో ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన దాని ఆయన అంటున్న తన యొక్క భర్తను నా యజమానుడా అని పిలుస్తూ వచ్చింది. ఆ విధంగా మన పితరులందరూ కూడా వారు ఆత్మస్వరూప దీనులై కనబడుతూ వచ్చారు. కాబట్టి అట్టి విధంగా మనం ఆత్మస్వరూప దీనత్వం ధరించుకొని ఆ సౌందర్యం కలిగిన వారంగా ఉందాం. పరిశుద్ధాత్మ తండ్రి అట్టి విధంగా మనల్ని నడిపించుడుగాక. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, అయ్యా మా అంతరంగంలో సౌందర్యాన్ని కోరుచున్నావు నువ్వు తండ్రి. అట్టి విధంగా మేము సౌందర్యముతో, అంతరంగ సౌందర్యముతో నుండి సరిలో నిలబడకు సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోవా కృప, కనికరము, దయావాత్సల్యత నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.